చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, ఎరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా 500 కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. సమ్మక్క సారక గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం పేరుతో గుడాలకు తండాలకు ఏటా ప్రతి గ్రామ పంచాయతీకి 25 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి నిధులు మాత్రం కేటాయించలేదు. మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త 5 ఐటీడీలు ఏర్పాటు చేస్తామన్నారు. వాటితో పాటు ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలు ఏదైతే అయినాయో అక్కడ ఐటీడీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ఐటీడీ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా చేస్తారో కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆడపిల్ల పెళ్లి చేయాలంటేనే ఎంతో భారమయ్యే గిరిజన ఆదివాసీ సోదరులు కళ్యాణ లక్ష్మి పేరుతో ₹1,00,000 సాయం అందించి మేనమామగా ఆదుకున్న మా నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఈ పథకానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు అయినా ఇంకా అమలు చేయలేదు. కాబట్టి ఎప్పుడు ఇస్తారని మా గిరిజన అక్క చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వ స్థలాలు పంపిణీ విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేదు. ఎస్సీ రిజర్వేషన్ల 18% పెంచుతామని హామీని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఎస్సీ మాల మాదిగలతో పాటు ఇతర కులాలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఏడాదికి ఒక కార్పొరేషన్కి 750 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి హామీలపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. మైనార్టీ డిక్లరేషన్ అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు కులగణన చేసి దాని ఆధారంగా అన్ని వెనుకబడిన కులాలతో పాటు మైనార్టీలకు కూడా విద్య మరియు ఉద్యోగాలతో పాటు సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన హామీ 8 నెలలు గడుస్తున్న అతిగతి లేదు. మైనార్టీ బడ్జెట్ 4,000 కోట్లకు పెంచి సప్లైన్ అమలు చేస్తామని చెప్పి 2,258 కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదించింది. నిరుద్యోగ యువకులకు సబ్సిడీపై రుణాలు అందించేందుకు 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి దానిని మాత్రం ప్రస్తావించలేదు. అబ్దుల్ కలాం తోఫా ఈ తలి పథకం పేరుతో అదే మైనార్టీ సోదరులకు కూడా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు 10,000, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు 15,000, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు 25,000, పీజీ పాస్ అయిన వాళ్ళకు ₹1,00,000, పిహెచ్డీ పాస్ అయిన వాళ్ళకు ₹5,00,000 అధికారం చేస్తామని చెప్పిన పూర్తి నుంచి తీరు చూస్తుంటే మైనార్టీలకు అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతున్నది. యూత్ అండ్ స్పోర్ట్స్ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేసేందుకు జూన్ 2న అవతరణ దినోత్సవం రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చేసి సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినోత్సవం రోజున నియామక పత్రాలు ఇస్తామని చెప్పిన హామీకి అతి లేదు గతి లేదు. నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కింద నెలకు ₹4,000 ఇస్తామన్న హామీ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 1 ఒకటికి 100% పిలుస్తామన్నారు. గ్రూప్ 2లో 2,000 పోస్టులు పెంచుతామన్నారు. గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచుతామన్నారు. కానీ కేసీఆర్ సార్ 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చినారు. అంతేకాకుండా 6 నుంచి 10% రిజర్వేషన్ పెంచారు. గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి మహానుభావుడు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా క్రీడలకు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో ఆటలను తప్పని సరిగా చేస్తూ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్స్లో స్టాఫ్ మరియు కోచ్ల కొరత విద్యార్థుల చాలా నష్టపోతూ ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో
స్టేడియం నిర్మించాలని చెప్పేసి ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని గురుకులాలు మోడల్ స్కూల్స్లలో అదనపు గదులను నిర్మాణం చేసి విద్యార్థుల సంఖ్య పెంచి ఆ యొక్క విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోడు పట్టాల పంపిణీ చేయాలి. ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏం లేదు. అదేవిధంగా నేను ఇప్పుడు మొదటిసారి వచ్చినానే 10 ఏళ్ళ నాకు అడిగితే ఎట్లా చెప్పాలి. కాబట్టి అధ్యక్ష ప్రత్యేక సీతక్క గారు చాలామంది సభ్యులు కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనకు ముందు అభివృద్ధికి అమలులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుతో బాసటగా నిలిచింది. రాష్ట్రంలో 1047 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశారు. 6,70,000 ఎకరాల పోడు భూముల పట్టాలు పంపిణీ చేసి వాటితో పాటు బ్యాంకులో రుణాలు పొందే అవకాశాన్ని కల్పించారు. వాటితో పాటు రైతు బంధు పథకాన్ని అమలు చేశారు. రైతు బీమా పథకం, అదేవిధంగా ఏదైతే రుణాలు మాఫీ కూడా చేసినటువంటి మహానాయుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఏదైతే గతంలో 6,70,000 పోడు భూముల పట్టాలు కేసీఆర్ గారు ఇచ్చారో మిగిలిన పోడు భూముల పట్టాలు ఎప్పటిలోగా ఇస్తారో ఈ సభ ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఈ సభను కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 4,380 గిరిజన తాండాలు గూడాలను కొత్త పంచాయతీలకు ఏర్పాటు చేసి పక్కా గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించి ఇచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా హైదరాబాద్ నడి బోర్డున బంజారా హిల్స్లో బంజారా భవన్ ఆదివాసీ భవనాలను కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి అదేవిధంగా గిరి వికాస్ పథకం ద్వారా ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి 2 లక్షల రూపాయలు కేటాయించి బోరు బావితో పాటు 3 ఫేజ్ కరెంటు అందించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి అంతేకాకుండా నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రంలో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 2 కోట్ల రూపాయలతోటి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో అదేవిధంగా జిల్లా కేంద్రాలలో గిరిజన భవనాలను నిర్మాణం చేశారు, మంజూరు చేశారు, కట్టించి కూడా ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నారు. విదేశీ విద్యా పథకం ద్వారా అర్హులైన పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయలు సాయం అందించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో 1 లక్ష రూపాయలు సాయం అందించి నిరుపేద కుటుంబాలకు చెల్లెమ్మలకు మేనమామగా బాసగా నిలిచినటువంటి వ్యక్తి కేసీఆర్ సార్ గారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకాన్ని తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి వీటితో పాటు నా నియోజకవర్గంలో అధ్యక్ష మరి ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? మొత్తముగా గత ప్రభుత్వం ఏం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, అప్పుడు ఇప్పుడు మొత్తం మేమే చేసినామని చెప్తున్నారు. ఆ సోదరుడు మొన్ననే టీఆర్ఎస్లో పోయిండు, అప్పటిదాకా కాంగ్రెస్లోనే ఉన్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నచ్చాయి కదా అధ్యక్ష. ఈరోజు ఈ రాజ్యాంగం ద్వారా ఎస్టీ స్టేటస్ ఇచ్చిందే ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా సోదరికి కూడా రిజర్వేషన్ రావడానికి ఆ రోజు 1976లో ఇందిరమ్మ గారు మరి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ తోటే ఈరోజు సోదరుడు ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ఇంకొకటి గత ప్రభుత్వం మరి లోకల్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసిందనే విధంగా మాట్లాడారు. గతంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాలలో ఐటీడీఎల ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. కానీ మీరు సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయక అది కోర్టులో పోయింది. మీరు ఇచ్చిన 10% రిజర్వేషన్ కూడా ఎలక్షన్స్ ముందు ఇచ్చారు, అది కూడా ఇవాళ కోర్టులోనే ఉంది సార్. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాలి. అదేవిధంగా పోడు భూముల చట్టం
వందల సంవత్సరాలుగా అడవులలో బతుకుతున్నటువంటి అణగారిన ఆదివాసీ గిరిజన వర్గాలకు మరి పోడు భూముల చట్టం 2006 ద్వారా హక్కు కల్పించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సార్. కాబట్టి ఇంకా కొన్ని మైనార్టీల గురించి మేము వచ్చి 10 నెలలు అయింది, మీరు 10 సంవత్సరాలు అన్నారు. 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, మరి 10 సంవత్సరాలైనా ఇవ్వలేదు. అది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. అదే కాకుండా దళిత బంధు పేరుతోటి మోసం చేసినామన్నారు. ఇందులో ఆల్రెడీ 2,000 కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి గాను మరి పెట్టడం జరిగింది. కాబట్టి మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కూడా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఓకే అన్న, నేనేం అనడం లేదు, కానీ మేము పెట్టినాం కదా, పెట్టిన వాటిని కూడా మీరు పెట్టలేదు, చేయలేదు అని కాకుండా మంచిని మంచి అనుండ్రి, చెడుని చెడు అనుండ్రి, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు, అంతేగాని అన్నీ ఏం లేదు అంటే మరి అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మా సోదరుడు కరెక్ట్గా ఆదిలాబాద్ జిల్లాలోనే గత 10 సంవత్సరాలలో మీరు ఎన్ని వేల మంది గిరిజన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పండి, ఎంతమందికి ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు ఇచ్చిరో చెప్పండి, ఎన్ని వేల మందికి నీటి వసతి కల్పించిరో వ్యవసాయానికి చెప్పండి. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ఇండ్లు ఏమిచ్చిరో చెప్పండి. మేము 10 నెలలు కూడా కాదు, 8 నెలల్లో ఇప్పుడు మా బడ్జెట్లో అన్నీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మాట్లాడాల్సిందిగా మా సోదరుని కోరుతా ఉన్నా అధ్యక్ష. అనిల్ జాదవ్ కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష, ఏదైతే మంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా, కానీ నేను ఎమ్మెల్యే కాకముందు ఒక జడ్పీటీసీని. నేను జడ్పీటీసీ గెలిపించింది కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సభాధారగా కోరుకుంటూ, ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి సభాధారగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నా తల్లిదండ్రులు అంటున్నారు, నా తల్లి తండ్రి 2006 అటవీ హక్కుల చట్టానికి అర్హులు. వాళ్ళు ఎక్కడ దానం తీసుకోవాలి. ఒక ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే 10 ఎకరాల వరకు హక్కు సోనియమ్మ పెట్టినటువంటి చట్టం, దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది. ఏది దానం రాలే. నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి. ఈ రోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు సార్. నేను మంత్రినైనా ఎమ్మెల్యే అయినా రోజు అడవికి వెళ్ళి మా ఊర్లో పోయి ఎంక్వైరీ చేయండి. కాబట్టి ఏది ఉచితంగా రాలే, చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు. కాబట్టి దానం ఇచ్చినాం అని మాట్లాడకండి, అది నా హక్కు. ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడు భూముల పట్టా హక్కు వచ్చింది. అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు. అప్పటిదాకా చాలామంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డ మాట వాస్తవము. కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునేటోళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఒక ఆదివాసిని అయినందుకేనా సార్ పదే ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాం, ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు. అది నా హక్కు. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి, నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి. కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే. అందుకనే ఇంకోసారి ఇక్కడటువంటి ఎమ్మెల్యేలు కూడా మాజీ మంత్రులు కూడా మరి ఈ రాష్ట్రంలో రైతు బంధు ఎందుకు తీసుకున్నారు? అది ప్రజలది. ఇంకా ఇది నా తండ్రి గుట్టను, చెట్టును, పుట్టను రెక్కలు ముక్కలు చేసుకొని కొట్టుకున్నాయి సార్. ఇది అడవి కొట్టుకున్నారు. అది ఆదివాసీ బిడ్డలుగా మాకు వచ్చినటువంటి సాంప్రదాయపు హక్కు సార్ అది. అనిల్ జాదవ్ గారు కన్క్లూడ్. అధ్యక్ష నేనేం దీన్ని తప్పు పట్టలే అధ్యక్ష. ఏదంటే అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు చిన్నవారైనా పెద్దవారైనా సమాన న్యాయం అని చెప్పి చేశారని చెప్పిన అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి పత్రికలలో మంత్రి గారి తల్లిదండ్రులు కూడా ఇచ్చిందని చెప్పి ఒక పత్రికలో వచ్చిన వార్తనే నేను చెప్పినా తప్ప, సారీ అమ్మ, నేను మీదకు ఏదో తప్పు పట్టట్లేదు. ఎందుకంటే అది మన జన్మ హక్కు, ప్రతి ఒక్క గిరిజనులకు హక్కు.
ఏదైతే పట్టాలు పొందాలని చెప్పేసి మన హక్కు అది. నేను మీకు నేను అంటలేను. కాకపోతే ప్రతి ఒక్కడి యొక్క హక్కు కేసీఆర్ గారు ఆ రోజు కల్పించారని చెప్పేసి చెప్పానే తప్ప మిమ్మల్ని నేను తప్పు పట్టలేదని చెప్పేసి సమాధానంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా చాలా గ్రామాలలో మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి తండాలకు, ప్రతి గూడాలకు, ప్రతి వాడాలకు బ్లాక్ టాప్ రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణం చేసి ఇస్తామన్నారు. మరి నేను ఈ సభా దగ్గర ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే అడుగుతా ఉన్నా, మరి గతంలో మంజూరైనటువంటి ఏదైతే ఎస్టీ ఎస్డిఎఫ్ రోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సభ ద్వారా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే టెండర్ అయినా అగ్రిమెంట్ అయినా కానీ ఆ రోడ్లని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి చేస్తూ ఉన్నది. కాబట్టి ఇదైతే గతంలో ప్రతి ఒక్క తండాలకు ఏదైతే ఇంతకుముందు చాలామంది సభ్యులు, నేను ఇప్పుడు కొత్త సభ్యుడిని కాబట్టి ఫస్ట్ నుంచి వింటా ఉన్నాను, చాలామంది సీనియర్ సభ్యులు కూడా మాట్లాడినరు. వాళ్ళు ఏమని చెప్పారు అధ్యక్ష అంటే, కేసీఆర్ గారు తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసేయండి కానీ భవనాలు నిర్మించలేదన్నారు. ఎక్కడ నిర్మించలేదు పోయి చూద్దాం, నా నియోజకవర్గం రండి, నేను ప్రతి ఒక్క దగ్గర మీకు చూపిస్తా, నేను ప్రతి దగ్గర పోయి తీసి చూపిస్తా మీకు, ఎక్కడ గ్రామ పంచాయతీలు నిర్మించలేదో, ఎక్కడ భవనాలు కట్టలేదో మీకు చూపిస్తా ఉన్నాం. ప్రతి దగ్గర కొత్త గ్రామ పంచాయతీలను కట్టించిండ్రన్న, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేసి ఇచ్చిండ్రు. ప్రతి ఒక్క గిరి వికాస్ పథకంలో ప్రతి ఒక్క కులం మతం అని తేడా లేకుండా ప్రతి గిరిజన కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు మంజూరు చేసి బోరు బావి నిర్మాణం చేసి బోరు కొట్టి 3 ఫేజ్ కరెంట్ అనేది తెలియదు మా గూడాలలో తాండాలలో, అట్లాంటి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి 2 పంటల సౌలత కల్పించినటువంటి కేసీఆర్ గారు. కాబట్టి అదేవిధంగా అయితే గతంలో ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిండ్రు, కానీ బ్యాంకులలో రుణాలు ఇవ్వకపోతుండే. నేను ముందే చెప్పడం జరిగింది 15 నిమిషాల కంటే కూడా 1 నిమిషం ఎక్కించే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ విధంగా చేస్తే మీకు చెప్పకుండానే మైక్ కట్ చేస్తే మీ గౌరవంకు భంగం కలిగినట్లుంటుంది. 15 నిమిషాల్లో కంప్లీట్ చేయండి, దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు ప్లీజ్. అదేవిధంగా ఏదైతే మీరు ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు, ఏదైతే మా గిరిజన ఆదివాసీ సోదరులు లంబాడా సోదరులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రతి గూడలో తాండాలో చెప్పినారు. మా విద్యార్థులు మిమ్మల్ని నమ్మిండ్రు, మా యువకులు మిమ్మల్ని నమ్మిండ్రు. మరి ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది ఈ సభ ద్వారా ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇప్పుడు అంటా ఉన్నారు, అరే ఇప్పటివరకు ఏం పోస్టులు లేవు ఏం లేవు అని చెప్పేసి. కాబట్టి వీటితో పాటు అదేవిధంగా చాలామంది తెల్ల రేషన్ కార్డులు మా వాళ్ళకి గిరిజనులకు లేవు. మా యొక్క గిరిజన సోదరులకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా పెన్షన్లు ఇవ్వాలి. ఇంకా చాలా విషయాలకు వస్తే ఈ స్కీమ్లన్నీ ముందుకు తీసుకోవాలని. ఇంకొక విషయం అధ్యక్ష, ముఖ్యంగా కొన్ని సమస్యలు నా నియోజకవర్గ ప్రజలు నా మీద ఎంతో భారము మోపి ఈ యొక్క అసెంబ్లీకి పంపడం జరిగింది. కాబట్టి నా నియోజకవర్గం తరఫున కూడా నేను 2 విషయాలు ఈ యొక్క సమస్యలు కొన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి శాసనం 1 నిమిషం సార్, మళ్ళీ అవకాశం వస్తుంది అప్పుడు చెప్పుదు సార్. బోత్ నియోజక ప్రజల సమస్యల మీద సీఎం గారే నా బోత్కు వచ్చి చెప్పారు అధ్యక్ష. ఏమని? కుప్టి ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పేసి, రెండవది బోత్ మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా బోత్ మండల కేంద్రంలో ప్రభుత్వ జనరల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా బోత్లో ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా బరంపూర్ నుండి మోర్కండి వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ రోడ్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా సిర్చెల్మట్టు పెంబి వరకు అదొక ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తామని చెప్పేసి అదొక చెప్పారు. అదేవిధంగా ఇచ్చోడ టు సిర్చెల్మ వరకు, ఇచ్చోడ నుండి సిరికొండ వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేసి ఇస్తామని, అదేవిధంగా ఇచ్చోడ మండల కేంద్రంను సబ్ డివిజన్గా చేస్తామని చెప్పేసి, అదేవిధంగా సూంకుడి గ్రామాన్ని సబ్ యార్డ్గా ఒక మార్కెట్ యార్డ్ను మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా బోత్ నియోజకవర్గంలోని పురాతన శివాలయం అన్నటువంటి మల్లికార్జున శివాలయం, అదేవిధంగా బరంపూర్ వెంకటేశ్వర స్వామికి
అప్పుడు కేసీఆర్ గారు 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మిగిలిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఇంకా మిగతా పనులను కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈ సభ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా బోత్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి ఏదైతే జీవాకుడు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిపోయారు స్పీకర్ సార్. కాబట్టి ఈ యొక్క జీవోను అమలు చేయాలి. ఖచ్చితంగా మాకున్నటువంటి బోత్ నియోజకవర్గంలో ఒకటే ఆసుపత్రి, ఒక ఆసుపత్రి కూడా నిర్మాణ దశలో ఉన్నది. ఎక్కడ కూడా బెడ్స్ లేవు, ఏం లేవు. ఖచ్చితంగా ఈ ఆసుపత్రి నిర్మాణం చేసి 100 పడకల ఆసుపత్రిని నిధులు కేటాయించి వర్షాకాలం నాటికి ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. భోజనం కొత్తగా 3 మండలాలు ఏర్పడ్డాయి. అదేంటంటే సోనాల, సిరికొండ, భీంపూర్ మండలాలు. కాబట్టి ప్రభుత్వ భవనాలు లేవు. ఖచ్చితంగా ప్రభుత్వ భవనాలు కూడా మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా ఫేజ్ 4 ద్వారా మంజూరైన, నేను కొత్తనే ఫోజ్ ద్వారా 16 చెరువులు సంబంధించిన భూ నివాసులు దాదాపు 37 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి 8,000 ఎకరాలకు నీరు పారించిన వారు అవుతాం. కాబట్టి ఒక 37,000 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలి. 37 కోట్ల రూపాయలు. వీటితో పాటు 42 చెరువులను నిర్మాణం చేశాం. అదేవిధంగా వీటితో పాటు బజారత్ మండలంలోని దేగామ మరియు పిప్పల్కోటి గోమిత్రి ప్రాజెక్టులలో ఏదైతే భూ నిర్వసితులలో ఏదైతే ప్రజలు ఆదుకోవాలని చెప్పేసి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్. కాబట్టి ఈ అన్ని సమస్యలు తీరాలి, ఖచ్చితంగా ఇవన్నీ చేయాలని చెప్పేసి నన్ను కొత్తగా ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అన్న చూడకుండా ఇక్కడ గెలిచిన సభ్యులమందరము శాసనసభ్యులమే. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే